వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కర్నూలు నడిబొడ్డున ఉండే కేసీ కెనాల్ను శుభ్రం చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి సిపిఎం. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి. చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరలించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి 8 మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది. భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద్ దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.
మాకు కూడా అందరికి రావాలనే ఉన్నాడు. ఒక 1 గంట రాత్రి అవసరం రావాలని అలాగే వస్తున్నారు. రోజు రోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. మాల్వి మల్హోత్రా చెప్తేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడని చెప్పారు. చాలా మంది నన్ను టార్గెట్ చేశారని, తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశారని అన్నారు. రాజ్ తరుణ్తో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేశానని, 2014 తమకు పెళ్లైందని, 2 సార్లు అబార్షన్ కూడా చేయించానని చెప్తున్నారు. ఈ మధ్య మాల్వి మల్హోత్రాతో కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనను దూరం చేశాడని ఆరోపిస్తున్నారు. ఫైట్ చేస్తున్నాను, నా ప్రేమ నిజమైతే వస్తాడు అన్న ఒక హోప్తోనే ఉన్నాను. అలాంటి ఒక టైంలో నేను వచ్చి ఫైట్ చేస్తుంటే రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ ఫోటోగ్రాఫ్స్ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ని అదుపులోకి తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? నేను ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పటికీ ఈవినింగ్ 7-8 అయిపోయిందండి. సో నాకు రిసిప్ట్ ఇవ్వడం కానీ అవేమీ జరగలేదు. అఫీషియల్గా నేను రిసిప్ట్ కలెక్ట్ చేసుకున్నాక పోనీ ఎఫ్ఐఆర్ అన్నది దానికో ఎవిడెన్స్లు అన్నది ఇస్తాము. రెండో రోజుకి తెల్లారుజాము నుంచి మీడియాలో ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఆ డే నాకు బయటికి రావడానికి అంతా కూడా నేను ప్రిపేర్డ్ లేను. ఫస్ట్ నేను మీడియా ముందుకి అంత ప్రెస్ మీట్, ఇప్పుడు ఇంత ప్రెస్ మీట్ వచ్చినప్పుడు కూడా నేను ఎలా వణికాను అన్నది మీ అందరికీ తెలుసు. నేను కెమెరాస్కి అంత అలవాటు లేదు నాకు. అండ్ ఇప్పుడు ఎవిడెన్స్లు 12 ఏళ్ళ ఎవిడెన్స్లు తీయాలంటే ఒక్క రోజులో నేను రెడీగా ప్రిపేర్డ్గా లేను కదండి. నాకు 1-2 డేస్ టైం పడుతుంది. ఆ 1-2 డేస్ టైం తీసుకొని ఎవిడెన్స్లు ఇచ్చాను. మీరు అడ్వకేట్ రాజేష్తో చాలాసార్లు కాల్ చేశారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా కేసు గురించి చర్చించాలని అంటున్నారు. చాలాసార్లు కాల్ చేయడం ఏం జరగలేదండి, ఒక్కటే కాల్ జరిగింది. అండ్ అతను నాకు ఫస్ట్ ఎవరు అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ అప్రోచ్ అయింది తనే అండి. నాకు అప్రోచ్ అయింది కూడా మూవీ అని, మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అని అప్రోచ్ అయ్యారు. లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాను. తర్వాత నేను అడ్వకేట్ అని చెప్పారు. కంటిన్యూ అవుతుంటే మీరు రాజ్ తరుణ్తో మాట్లాడి మద్యం మత్తులో లావణ్య అని ఒక ఆడియో బయటకు వచ్చింది. దాని మీద మీరు ఏం చెప్తారు? ఎప్పటిది అసలు ఆడియో? ఇప్పుడు మళ్ళీ నా పోరాటం ఒకటవుతుంటే ఈ ఒకదానిపైన ఒకటి లేదండి. అది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ దండి ఆడియో. అది ఆ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచే నేను మెంటల్గా ఇల్లని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్న టైంలోని 3 రోజులు నాతో అతను చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అప్పుడు నేను ఇంకా తట్టుకోలేక బర్స్ట్ అయ్యి నేను రియాక్ట్ అయ్యి నేను అలా అతను నాకు చేసిన బిహేవియర్కి నేను తిరిగి ఇచ్చింది.
ఈ బుర్ర పగిలిన ఇన్సిడెంట్ తర్వాత కాలేదు. అది మీరు పోలీసులను అడిగితే బాగుంటుందేమో అండి. నేను అడిగాను వాళ్ళతో టచ్లో ఉన్నాను. స్టేట్మెంట్ అన్నది ఇవాళ కూడా మేము ఇవ్వాల్సి ఉంది. 3 o'clock స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారండి. సోమవారానికి అతని మీద ఏం చర్యలు తీసుకున్నారనేటువంటిది, లేదా అతను యాంటిసిపేటరీకి కానీ క్వాషిక్ కానీ వెళ్తున్నాడు అనేటువంటి వివరాలు ఈ లోపల వాళ్ళు ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తా అన్నారు. రాజ్ తరుణ్ వేరే బోర్డ్స్ అయితే ప్రస్తుతానికి వాళ్ళకి అందుబాటులో లేవనేటువంటిది మా అడ్వకేట్స్కి ఇచ్చినటువంటి వివరణ. ఆ డిఏ గారు 3 కలుస్తారు. మంచిర్యాలలోని డిమార్ట్ పక్కన నివసించే ట్రావెల్స్ యజమాని అబ్దుల్ రహీం ఇంట్లో చోరీకి పాల్పడిన జాదవ నర్సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుని వద్ద నుండి 3,50,000 విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు, సిలిండర్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మనకి డిమార్ట్ దగ్గర ఉన్న కంప్లైనెంట్ అబ్దుల్ రహీం, అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లలతో సహా 10 రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి. 7వ తారీఖు నాడు 7 రోజు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది. వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక 5 తులాల బంగారము, నెక్లెస్ ప్లస్ చైన్లు, 2 సెల్ ఫోన్లు, మిగతా వస్తువులు పోయినాయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఐ గారు, టౌన్ సిఐ గారు బన్సీలాల్, మరి ఎస్ఐ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగని అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు, తండ్రి పేరు రమేష్, 20 years ఉంది. అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసిండో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మామూలు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడ ఎక్కి ఆ ఇల్లుకు గడ్డపాలతో చిన్న కన్నం కొట్టి దాంట్లోకి పోయి ఈ దొంగతనం చేసిన అని చెప్పడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధితో పాటు మరో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు అవసరమైన కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ అక్వాటిక్ ఛాంపియన్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావుతో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974లో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతున్న సమయంలో తన సహకారం కోరారని, తాను కూడా అందుకు సహకరించారని వివరించారు. స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఆయన తెలియజేశారు. And we will sign out in the lineup.
ఓకే సార్ సార్ ఒకసారి చూడండి సార్ కొంచెం సార్ ఒకసారి బజా స్టూడెంట్ కర్నూలుకు నేను 74 కర్నూలుకు రావటం జరిగింది. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని. దానికి ముందుగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడుతున్నామని రావటం, దాంట్లో నన్ను కూడా మెంబర్గా తీసుకున్నారు ప్రమోటర్గా. ఇది అప్పటి నుంచి ది ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రభుత్వ పరంగానో నా పరంగానో ఏదో విధంగా సర్వీస్ అనేది ఈ ఆర్గనైజేషన్కు నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక కొంత పెయింటింగు, బాత్రూమ్ రిపేర్లు ఇటీవల డెకరేట్ చేసింది మున్సిపాలిటీ చేశారు. బాత్రూమ్ రిపేర్లు ఇవంతా వారికి ధన్యవాదాలు. అది తప్ప మిగతా అన్నింటిలో వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ నుంచి వాళ్ళకు నాది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇన్వాల్వ్మెంట్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. ఇది ఈరోజు కమిటీ వాళ్ళు స్టేట్ లెవెల్ సబ్ జూనియర్, జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టారు. స్టేట్ లెవెల్లో, ఏపీ స్టేట్ లెవెల్లో వారు ఎంతో ప్రయాసాలతో ఈ కార్యక్రమం నడుపుతున్నారు. సో పర్ఫెక్ట్గా నేను చూసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్గా నడుస్తుంటే ఏకైక సొసైటీ కర్నూలు స్విమ్మింగ్ పూల్ సొసైటీ అని ఇది వాస్తవం. పర్ఫెక్ట్గా ఎవరు రాని ఏం లేదు, ఎప్పుడు దీన్ని వాటర్ని క్లీన్గా పెడతారు, ఎక్కడ రోగాలు రాకుండా చూసుకుంటారు. ఈవెన్ కరోనా టైంలో ఎవరికి రోగం రాకుండా చూస్తారు. సో ఇది పర్ఫెక్ట్గా నడుస్తుండే ఈ స్విమ్మింగ్ కమిటీ మెంబర్స్ కానీ, దాతలకు కానీ, మరి దీనికి సహకరించే అధికారులకు కానీ పేరు పేరున చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈరోజు ప్రైజులకి ఏదో 50,000 అయిందన్నారు. నా కొడుకు కూడా స్పోర్ట్స్ మ్యాను, బ్యాడ్మింటన్ ఛాంపియను. భరత్ పేరుతో ఒక స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చే 50,000 రూపాయలు నేను ఇస్తున్నాను. సో అది సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసుల మెరుపు దాడి. బేకరీల మాటున గుట్కా దందా కొనసాగిస్తున్న వ్యాపారులు సార్ చూడండి సార్ బండి కొంచెం వెనకాల తీసుకో, ఇది బాబు బండి కొంచెం వెనకాల తీసుకో, ఇంకొంచెం వెనకాల తీసుకో. బండి కూడా బాగా కొంచెం వెనకాల తీసుకో, కొద్దిగా బండి వెనకాల తీసుకో, కొద్దిగా వెనకాల తీసుకో. మొత్తం కింద పడ్డది ఇక్కడ జ్యూస్ అంటున్నది. దొరుకుతాయి అమ్మరా
అయినా నీకు నిన్న ఇవాళ కష్టం ఎక్కువైంది కానీ నిన్ననే ఎవడో కొట్టుకొని బస్తా కాదు బస్తా ఉప్పు ప్యాకెట్ ఇంకొన్న పిఎం పాలెం పోలీస్ లిమిట్స్లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి. అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ అయ్యాయని సమాచారం వచ్చింది. పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అధికారుల పనితీరు కూడా చూస్తున్న చర్యలు తీసుకుంటూ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని సిపి హామీ. అదేవిధంగా పిఎం పాలెం లిమిట్స్లో ట్రాఫిక్పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రజల పోలీసులపై నమ్మకం ఉండేటట్లు చేయాలనేది ప్రధాన లక్ష్యం. కంప్లైంట్ల కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. ప్రజలు సిఐ ఎస్ఐలు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. మేము ప్రతి చోట కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నెంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ప్రధానంగా మేజర్లే కాకుండా గంజాయిని ఎక్కువ మైనర్లు కూడా సేవిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలు విమర్శలు అయితే ఉన్నాయి సార్. అంటే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మారుమూల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెందుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఏ విధంగా గాంజాయి సేవించడం వల్ల మనం నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతారు, బంగారు భవిష్యత్తు నష్టపోతుంది, అది మేము చెప్తాం. ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము. పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్ళకు అడిక్షన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. సో మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా ఫస్ట్ జూలై వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 9వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 9వ రోజు ఉదయం ఉగ్రప్రభ క్రమం, సాయంత్రం త్వరిత క్రమంలో భక్తులకు దర్శనం. శ్రీ భద్రకాళి అమ్మవారు भद्रकाली माता की जय, बोलो भद्रकाली माता की। అవకాశం
ముందుకు వస్తాను. ముందరండి అమ్మా, ముందరండి. ఇంకా దాంట్లో ఉంటే ఎంతో అవకాశం జరుగుతుందండి. ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు ఆనంద్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు భువనేశ్వరి చంద్రబాబు వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.